హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఏమంటే నేను జిమ్లో జాయిన్ అయ్యాను. జిమ్ నేమ్ వచ్చేసి మనకి ఎంఎం ఫిట్నెస్ అండ్ లొకేషన్ కూడా మనకి కిషన్ బాగ్ ఏరియా బిసైడ్ కిషన్ బాగ్ పార్క్ సైడ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి బైక్ పార్కింగ్ కూడా ఉంది. లోపల కూడా చాలా బైక్స్ ఉన్నాయి. మొమెంటంలో చూస్తున్నట్టే ఇప్పుడు బైక్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. బైక్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది మనకైతే. సో బైక్ పార్కింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఎంట్రన్స్లో మనం చూసుకున్నట్టయితే మనకి జిమ్ అనేది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ ఉంటుంది. బిసైడ్ స్టెప్స్ కూడా ఉన్నాయి. ఓకే, లోపల ఎక్కిన తర్వాత నేను పైకైతే వచ్చేసాను జిమ్ ప్లేస్లోకి. ఎంట్రన్స్లో అయితే వ్యూ చాలా బాగుంది. బయట నుంచి అయితే బాగానే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే ఇదైతే మనకి ఎంట్రన్స్ వస్తుంది. ఎంటర్ అవ్వగానే మనకి బిసైడ్ మనకి ఏదైతే జిమ్ పర్సన్ ఎవరైతే ఉంటారో జిమ్ బ్రో ఉంటారు, బాగానే రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ లోపలికైతే వెళ్ళి మనం జిమ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. వ్యూ లోపలికైతే ఎంటర్ అయ్యాను. ఆల్మోస్ట్ మంచి బీట్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లొకేషన్ ఏదైతే చూసుకుంటున్నామో దీన్ని మనము వార్మప్ లొకేషన్ అంటాము. అంటే జిమ్ ప్లేస్లలో అయితే మనకి వార్మప్ లొకేషన్ అంటే జిమ్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మనం వార్మప్ అనేది చేసుకోవాలి. వార్మప్ చేసుకోకపోతే మనకే ఇబ్బంది అవుతుంది. తాగడానికి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది మనకి చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. అంటే లైక్ ఎలా ఉంటుందంటే డంబుల్స్ అంటేనే చాలామంది పిక్స్ దిగడం కానీ, అంటే డంబుల్స్ ఎక్సర్సైజ్ చేయడం కానీ అదొక యాక్టివిటీ చాలా బాగానే ఉంటుంది. వాట్ ఎవర్ ఇక్కడ డంబుల్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే మనకి 1 కిలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 40 కిలోస్ దాకా డంబుల్స్ ఉన్నాయి ఇక్కడ. టోటల్ ప్లేసింగ్ అయితే పాయింట్ టు పాయింట్ అయితే మనం చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడ బ్రోస్ అయితే హార్డ్ వర్కింగ్ బాగానే చేస్తున్నారు. టోటల్ మనకి ఈ సెక్షన్లో ఏదైతే ఉంటుందో లైక్ జిమ్ వీడియో తీస్తుండగా నాకు ఒక బ్రో అయితే ఆపోజిట్లో వచ్చారు. బట్ లైక్ చాలా బాగా మాట్లాడించారు. లైక్ నేను వీడియో తీయడం చూసి కొంచెం ఫ్రెండ్లీగా అనిపించింది. అట్లా మాట్లాడుతున్నప్పుడు వేరే పర్సన్ కూడా లైక్ దానిలో చేస్తున్నప్పుడు డైరెక్ట్ అక్కడ టోటల్ అతన్ని అడిగారనమాట, అది ఎన్ని కిలోస్ ఉంటుంది బ్రో అని చెప్పేసి అడిగితే అతను అన్నారు 95 కిలోస్ ఉంటుందన్నారు. 95 కిలోస్ అతను లిఫ్ట్ చేశాడంట. సో ఇంకోసారి లిఫ్ట్ చేయడానికి చూశాడు. అది చూసరే 95 కిలోస్ ఎలా లిఫ్ట్ చేస్తాడు అనేది నేను వీడియో తీద్దామని చూస్తున్నాను. వీడియో అయితే తీస్తున్నా, చూద్దాం. ఇట్లా 95 కిలోస్ ఎలా లిఫ్ట్ చేస్తాడో చూద్దాము. అంటే అతను లిఫ్ట్ చేసి ఎత్తి హోల్డ్ చేస్తారు. వావ్, 95 కిలోస్ ఆ పర్సన్ ఎత్తారంటే గ్రేట్. అతని ఫేస్ అయితే చాలా వెయిట్ తట్టుకోలేకపోయారు అనుకుంటా. సో ఫైనల్గా సక్సెస్గా లిఫ్ట్ చేస్తారు. ఇంకోసారి ఈ బ్రో దగ్గరికి అయితే వచ్చాను నేను. ఇతను కూడా కొంచెం హార్డ్ వర్క్ గట్టిగా చేస్తాడంటున్నాడు. అప్పుడే కండలు కూడా బాగా కనిపిస్తున్నాయి. డంబుల్స్ కూడా అంబియంట్ అయితే చాలా బాగుంది. ప్రశాంతమైన పీస్ అయిన ప్లేస్ ఉంటుంది అది మనకి ఇది. ఇంకా నెక్స్ట్ సెక్షన్స్కి వస్తే మనకి జిమ్ ట్రైనర్ వచ్చేసి రెడ్ డ్రెస్ వేసుకున్న పర్సన్ మనకి జిమ్ ట్రైనర్ వస్తారు. సో నాకు కూడా నేను వీడియోస్ ఫస్ట్ నేనైతే వీడియోస్ తీసుకుంటా, దాని తర్వాత నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్పాను. సో నేను వేరే వాళ్ళకి నేను వీడియోస్ తీస్తున్నప్పుడు మొత్తం అతను కూడా ట్రైన్ ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి నేను కూడా చూసి అతని దగ్గరకు వచ్చాను. ట్రైన్ అయితే బాగా చేశాడు. ఫిట్నెస్ మాఫియా. ఇక్కడ రోపింగ్ కూడా బ్రో బాగానే చేశాడు. ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి అవైలబుల్లో అయితే ఉంటాయి మనకి. రోపింగ్ కూడా ఈజ్ డూయింగ్ వెరీ హార్డ్. అతను కూడా చాలా సేపటి నుంచి చేస్తున్నట్టున్నాడు రోపింగ్. నెక్స్ట్
నెక్స్ట్ పాయింట్కి వస్తే మనకి హ్యామర్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసి మీ ఇద్దరు ఇట్లా కొడుతున్నాడు అనుకున్నా, కానీ ఆఫ్టర్ హ్యామర్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా వెయిట్ ఉంది. నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే మనం నేను స్టార్ట్ చేసుకున్నా. సో ఫస్ట్ 30 కిలోస్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను నేను, అంటే ఫస్ట్ డే కదా, ఇప్పటి నుంచి చలో షూరు కొడదామని చెప్పేసి ఇంకా నేను కూడా స్టార్ట్ చేసుకున్నాను. 30 కిలోస్ అంటే కొంచెం ఫస్ట్ మళ్ళీ ఎక్కువ హార్డ్ అయితే ఇంకా మనం నిద్ర పట్టాలని చెప్పేసి స్లోగా అయితే 30 కిలోస్ అయితే చేసుకున్నాను. ఈ పర్సన్ అయితే మ్యాక్సిమం లిఫ్ట్ చేస్తూనే ఉన్నాడు, మ్యాక్స్ 35 కిలోస్ 40 కిలోస్, అంటే హెవీ వెయిట్ అంటే 95 కిలోస్ చేశాడు. నెక్స్ట్ మనం అయితే ఇంకా వీళ్ళందరూ చేయించాము. కొంచెం పర్సన్తో నేను వీడియో తీపించుకుంటూ డంబుల్స్ అయితే లిఫ్ట్ చేస్తున్నాను. నేను ఒక డంబుల్ అయితే అవి ఆల్మోస్ట్ మనకి 20 కిలోస్ డంబుల్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఒక 3 to 4 రౌండ్స్ బాగానే ఎత్తాను, అంటే వీడియో కోసం అని. బట్ దాని తర్వాత కొంచెం హార్డ్ అయితే అనిపించింది. సరే ఎందుకులే అని చెప్పేసి నేనైతే సైడ్ పెట్టేశాను. ఈ ప్లేస్ ఇంకా వీళ్ళు కూడా, ఈ పర్సన్ అయితే ఎగ్జాక్ట్గా 30 కిలోస్ డంబుల్ లిఫ్ట్ చేస్తున్నాడు. అవతల సైడ్ పర్సన్ కూడా ఆల్మోస్ట్ అతను కూడా 30 కిలోస్ చేస్తున్నారు ఆల్మోస్ట్. ఈ ప్లేస్ మనకి డంబుల్స్ ఏదైతే ఉంటుందో బాగానే ఉంటుంది అనమాట. చూసారా లిఫ్ట్ చేశాను. బట్ యాంబియంట్ అయితే చాలా బాగుంది. డంబుల్స్ ఫిట్నెస్ మాఫియా పేరైతే బాగానే ఉంది. ఇది చూసుకున్నట్టయితే ఫిట్నెస్ మాఫియా, లైక్ ఇక్కడ స్టిక్కరింగ్స్ కూడా ప్రతి ఒక్కటి బాగానే ఉన్నాయి. చలో రోపింగ్ అయితే ఖాళీగా ఉంది, నేను రోపింగ్ కూడా చేస్తాను ఇప్పుడు. అంటే ఫస్ట్ టైం కదా, చూద్దాం ఎంత పర్ఫెక్ట్గా చేస్తానో రోపింగ్ అనేది. చలో ట్రై అయితే చేద్దాం. రెడీ 1 2 3 గో. ఓకే పర్లేదు, బాగానే చేస్తున్నాను. 2 హ్యాండ్స్తో చేయడం ఇది, అది ఏమంటారు ఫ్లిప్, ఇది 2 హ్యాండ్స్తో చేయడం ఉంటుంది. ఎస్కలేటర్ మీద ఏదైతే ఉంటుందో మనము ఫస్ట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. దీని తర్వాత మళ్ళీ మెల్లగా ఏదో మళ్ళీ ఫాస్ట్ కంటే కింద పడిపోతానేమో అనుకొని ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను. దాని తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి అయితే ఇంకా బెస్ట్గా పెట్టుకుందాం. పర్ఫెక్ట్గా నా వీడియో ఏదైతే ఉంటుందో నేనే అప్లోడ్ చేసుకుంటాను. వ్యూ అయితే జిమ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మనమైతే హ్యామరింగ్ అయితే ట్రై చేద్దాం. ఇంతకుముందు నేను చెప్పానులే కానీ హ్యామర్ అయితే చాలా వెయిట్ ఉంది బాస్, చాలా అంటే చాలా వెయిట్ ఉంది. నేను కూడా ఒక 2-3 కొడదామని చూసాను, బట్ చూద్దాం ఎలా అయితే అవుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే నార్మల్గా హిట్ చేస్తాను, అంటే మనకి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మనం ఫేస్ మీదకి వస్తుందేమో అని చెప్పేసి. ఎందుకులే అని చెప్పేసి మనం అంటే మనకి ఎక్స్పీరియన్స్ లేని వాటికి మనం టచ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ స్లోగా చూసుకుంటే సరిపోతుంది. బిసైడ్ అయితే మనకి సైక్లింగ్ కూడా ఉంటుంది, చేయొచ్చు. మ్యాక్సిమం రోడ్ పెట్టేసి లాస్ట్లో ఈ పర్సన్ కూడా కండలు పెంచారు. కమిషన్ అడిగామంట, లైక్ తీస్తాను అని చెప్తే సరే అన్నాడు. ఆల్మోస్ట్ ఈ అంబియంట్ ఏదైతే ఉంటుందో, అంబియంట్ కానీ మ్యూజిక్ కానీ లైక్ పర్సన్స్ కానీ ట్రైనర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో నా అఫర్డ్ ప్రైజెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ప్రైజెస్ కూడా చాలా హెవీ లేవు, చాలా బెటర్ ప్రైజెస్ ఉన్నాయి. సో ఫైనల్గా మనం అయితే వీడియో అయితే చేస్తున్నాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.